నరేంద్ర మాట్లాడుతున్నాను రాకేష్ ఇట్లా ముందర మీరు రండి ఇట్లా ఆడ వైర్లు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డి గారు ఈరోజు నల్గొండకు రావడం, వారి అభ్యర్థిత్వాన్ని ఆమోదించవలసిందిగా అందరినీ ఇవాళ పొద్దున్నే ఎన్జీ కాలేజ్, గ్రంథాలయం, అదేవిధంగా ప్రముఖంగా ఉన్నటువంటి విద్యాసంస్థల ఎవరైతే విద్యాసంస్థలు ఉన్నారో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో అందరినీ కలవడం, ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఈ పార్టీకి అనుకూలంగా ఓటేస్తామని వాళ్ళందరూ కూడా అనడం. ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎమ్మెల్సీ ఏదైతే మొదలుపెట్టినప్పటి నుంచి, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకదాటిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలవడం. మొన్న కూడా మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏర్పడినటువంటి ఉప ఎన్నిక ఖాళీ ఇది. దీన్ని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి రాకేష్ రెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతారు. మీ అందరి సహకారం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. వార్తలను వాస్తవాలతో కూడుకున్నటువంటి విశ్లేషణలను కాలంతో పాటు పోటీ పడుతూ, ఎండకెండుతూ ఎండ వార్తలను, వానకు తడుస్తూ వానకు వణుకుతూ వాన వార్తలను, చలికి వణుకుతూ చల్లటి వార్తలను ప్రజలకు చేరవేస్తూ అనునిత్యం ప్రజాసేవలో ఉంటున్నటువంటి మా నల్లగొండ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం. మీకు నాకు మనందరికీ కూడా ఒక కామన్ ఐడెంటిటీ ఉంది. ఈ ఓరుగల్లు, నల్లగొండ, ఖమ్మం ఇక్కడ పుట్టడం ఒక వరం, ఒక అదృష్టం. త్యాగము, తిరుగుబాటు, తెగింపు మన బ్లడ్లోనే ఉంటాయి, మన డిఎన్ఏలో ఉంటాయి. నాయకత్వం అనేది ఒకరు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. సహజంగా నాయకత్వ లక్షణాలు ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉంటాయి, ఈ మట్టిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఈ గాలిలో, ఈ నేలలో, ఈ నీటిలో ఆ తత్వం ఉంది. ఈరోజు ఈ తెలంగాణలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకత్వాన్ని అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సందర్భం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజలు ఏరి కోరి ఎంచుకొని మరీ 6 గ్యారంటీలను నమ్మి, 420 హామీలను నమ్మి 2 పర్యాయాలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాం కదా, ఒక్కసారి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని చెప్పి
కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి డిసెంబర్ 9 వాయిదా పోయింది, 100 రోజుల వాయిదా పోయింది, 150 రోజులు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు సంపూర్ణంగా అమలు చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు, కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, దాని ఊసు లేదు. నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తామన్నారు, దాని మీద చర్చ లేదు. మెగా డిఎస్సి ద్వారా 50,000 పోస్టులను విడుదల చేస్తామన్నారు, దాని ఊసే లేదు ఇప్పటివరకు. టెట్టుతో సహా ఏ ఒక్క ప్రభుత్వ పరీక్షకు కూడా ₹1 రుసుము కూడా తీసుకోమన్నారు, కానీ ఈరోజు దానికి విరుద్ధంగా వివరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు ఇస్తామన్నారు, పిఆర్సి ఇస్తామన్నారు, అనేక బెనిఫిట్స్ ఇస్తామన్నారు, కానీ అన్నీ కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రశ్నించే గొంతును, పోరాటం చేసేటువంటి నాయకత్వాన్ని మండలికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలు ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఒకవేళ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏమీ లేదు. కానీ ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గెలిస్తే ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతును, పరిష్కారం చూపేటువంటి నాయకుడిని మండలికి పంపించినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మిత్రులారా, పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, ఎంతో ప్రత్యేకమైంది. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే దీంట్లో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరీ ఓట్లు వేసి ఒక మంచి తీర్పునిస్తూ ఉంటారు. ఆ తీర్పు ఎప్పటికి కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంటుంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు కానీ, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, ఒక ఎల్ఎస్ రాజు గారు కానీ, ఒక రామచంద్రరావు గారు కానీ, ఒక కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, పార్టీలు ఏవైనా పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు చాలా విచక్షణతోని ప్రతిసారి కూడా మంచి విజనరీస్ని, థింకర్స్ని, ఇంటెలెక్చువల్స్ని, మంచి ఎడ్యుకేటెడ్ని, సమాజానికి ఒక ఆదర్శంగా నిలవగలిగే వాళ్ళను, ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడేటువంటి వాళ్ళను, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను ఎంచుకొని మరీ గెలిపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పరపరనే కొనసాగిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మండలి ఒక పెద్దల సభ, మేధావుల సభ. పెద్దల సభకు మేధావులను పంపిస్తారు తప్ప మోసగాళ్ళను పంపించరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని. నేను గోల్డ్ మెడల్ సాధించి అమెరికాకు వెళ్ళి 7 ఏళ్ల పాటు సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, కాకతీయుల కోట అయినటువంటి ఈ తెలంగాణ పూర్వోభం సంతరించుకోవడంలో నా వంతు ఉడతా భక్తి పాత్ర నేను పోషించాలనేటువంటి ఉద్దేశంతో నేను 2013లో వచ్చి రాజకీయాల్లో చేరి నేను చాలా కాలం పాటు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకంగా నేను పనిచేయడం జరిగింది. సమస్యల మీద పోరాటం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి నేను తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది కాబట్టి దాంట్లో నేను భాగస్వామ్యం కావాలనుకున్న తర్వాత కేసీఆర్ గారు నా పోరాటంలో నిజాయితీ ఉందని గమనించిన తర్వాత ఎంతోమంది సమఉజ్జీవులు ఉన్నా కూడా, ఏమాహేమీలు ఉన్నా కూడా, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి, ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో నాలాంటి వ్యక్తి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అవసరం అని చెప్పి వారి ఆశీస్సులు అందజేసి, వారు ఆశీర్వదించి మరి నన్ను ఈ పట్టభద్రుల నియోజకవర్గాన్ని కానీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారికి నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తప్పులేదు. ఎందుకంటే
3 రాష్ట్రాల సరిహద్దుల్లో 34 నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో నాకు ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టమేందో తెలిసినటువంటి వాడిని, 10 మందిని కాపాడే తత్వం ఉన్నటువంటి ఒక వృత్తికి చెందినటువంటి వాడిని. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఒక అవకాశం ఇస్తే విద్యావంతులకు, మేధావులకు, తెలంగాణ సబ్బండ వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు నేను ఒట్టి పోరాటం చేస్తా. మొన్న ఒక ఆయన అంటుండు, నువ్వు ఏమిస్తావు అసలు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తావు కదా అని అంటుండు. నేను అమెరికాలో పనిచేశాను, నేను కొంత డబ్బు కూడా సంపాదించిన, నా అవసరాలకు మిగిలిందంతా కూడా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన 3-4 ఏళ్లలోనే నేను పేద విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళకి అండగా నిలవడం కోసం, వాళ్ళకి ఆసరా అందించడం కోసం ఖర్చు పెట్టాను. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు ఇవ్వడానికి. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తప్పకుండా గెలుస్తా. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని గెలిపిస్తారు. నాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది, తప్పకుండా నేను గెలుస్తాను. గెలిచిన తర్వాత నాకు ప్రభుత్వం అందించేటువంటి వేతనము, గౌరవ వేతనం ఏదైతే ఉందో అది ఎంతైనా కూడా ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగుల యొక్క సహాయ నిధిని ఏర్పాటు చేసి దానికి అందిస్తా. పేద విద్యార్థులు, నిరుద్యోగులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, గ్రంథాలయాల్లో రోజుల పాటు తరబడి చదువుకుంటున్నటువంటి వాళ్ళు, హాస్టల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఆసరగా నిలవడానికి ఆ డబ్బును నేను వినియోగిస్తాను. ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి ఫండ్ను కూడా గ్రంథాలయాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి, నిరుద్యోగుల సంక్షేమానికి కూడా నేను ఖర్చు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలతోనే మమేకమైతూ రాజకీయ పార్టీలో నేను సైతం ఒక క్రియాశీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకుడిగానే చాలామందికి తెలుసు, ఒక ప్రశ్నించే గొంతుగా చాలామందికి తెలుసు, ఒక అండగా నిలిచేటువంటి వ్యక్తిగా నేను చాలామందికి పరిచయం. కానీ నేను చదువుకున్నటువంటి చదువు 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను ఈనాడుకు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేవాడిని. తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద చాలా ఆర్టికల్స్ రాశాను నేను. అవి చూసినటువంటి ఆర్సి రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నన్ను పిలిచి మరి తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమని అడిగితే చాలా కాలం పాటు సమయం దొరికినప్పుడల్లా నేను తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇచ్చాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎకానమీ మీద, తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ బుక్ లేదని చెప్పేసి నిరుద్యోగులు నన్ను అడిగితే, ఆర్సీ రెడ్డి వాళ్ళు నన్ను అడిగితే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ బుక్ నేను పబ్లిష్ చేసిన. ఇది చాలామంది నిరుద్యోగులకు ఉపయోగపడే, ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ బుక్. దీని ద్వారా గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. చాలామంది విద్యార్థులు కూడా దీన్ని వాడుకున్నారు. దీంతోపాటు 5 బుక్స్ నేను పబ్లిష్ చేసిన. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, మన ఫిజికల్ ఫెడరలిజం మీద కూడా నేను చాలా బుక్స్ రాశాను. కాబట్టి దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి రాయేందో, రత్నమేందో, మంచేందో, చెడేందో, పాలేందో, నీలేందో, నిజమేందో, అబద్ధమేందో తేల్చగలిగేటువంటి శక్తి విద్యావంతులకు, పట్టభద్రులకు ఉన్నది. కాబట్టి ఎవరు అర్హులో ఆ అర్హులకు గురించి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఓటర్ మహాశయులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని చెప్పి ఒక ఆయన గొంతు దించుకుంటున్నాడు. సరే, మీరు నిజంగా ప్రశ్నించే గొంతు అయితే, ఈ 5 నెలల్లో మెగా డిఎస్సి మీద, నిరుద్యోగ వృత్తి మీద, జాబ్ క్యాలెండర్ మీద, నోటిఫికేషన్స్ మీద, డిఏల మీద, పిఆర్సీ మీద, రైతు బంధు మీద, రైతు బీమా మీద, తులం బంగారం మీద, మహాలక్ష్మి స్కీమ్ మీద, కేసీఆర్ కిట్ మీద ఎందుకు ప్రశ్న వేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీది ప్రశ్నించే గొంత, మీది ప్రశంసించే గొంత, మీది కిరాయి గొంత, తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు, ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు. ఈ సందర్భంగా నేను విద్యావంతులందరినీ కూడా నేను ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కావాలా తేల్చుకోండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా.
నేను కూడా ప్రశ్నించాను. కానీ నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. మా పోరాటం పరిష్కారం కోసం తప్ప మా పోరాటం పైత్యం కోసం కాదు. మా ఆరాటం అంతా ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదు. మా మాట విజన్ కోసం తప్ప మా మాట వ్యూస్ కోసం కాదు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, షేర్ల కోసమో, కామెంట్ల కోసమో మేము రాజకీయం చేయం. మేము ప్రజల యొక్క కష్ట సుఖాలు షేర్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరవని ముందుకెళ్ళడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే రాజకీయాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా రాజకీయాలు చాలా హుందాగా ఉండాలి. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు తప్ప శత్రువులు ఉండరు రాజకీయాలు. కానీ హుందాగా ఉన్నటువంటి రాజకీయాలని ఏవో చేసినటువంటి వాళ్ళు ఎవరు? విశ్లేషణతో కూడినటువంటి వాదనతో ఉండాల్సినటువంటి రాజకీయాలను వితండవాదంతో వికారం పుట్టించేలాగా చేసింది ఎవరు? ఒక్కసారి గమనించాల్సిన ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా, ఇది ఒకటే కాదు, నేను ఒక రైతు బిడ్డను. రైతులు ఎంతో ఆత్మగౌరవంతో జీవిస్తారు. ఆకలితోని చావడానికైనా సిద్ధంగా ఉంటారు, కడుపు మార్చుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు తప్ప ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎవరు కూడా ఊరుకోరు. రైతు బంధు గురించి కేసీఆర్ గారు మాకు తోడ్పాటును అందించిండ్రు. మా రైతు బంధు మాకు ఎందుకు ఇయ్యరు అని అడిగితే, రైతు బంధు అడిగితే చెప్పుతోనే కొడతామన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ పట్టభద్రులు ఊరుకుంటారా? ఈరోజు పట్టభద్రులుగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళలో 70% మంది రైతు బిడ్డలు ఉన్నారు. వ్యవసాయ నేపథ్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు టీచర్లు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, విద్యుత్ ఎంప్లాయీలు కావచ్చు, వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, పిహెచ్డీలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలే. రైతుల ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్పే విధంగా ఓటుతోని దెబ్బ కొడతారు. ఏ రైతు బిడ్డ కూడా ఒక్కరు కూడా ఆ పార్టీకి కానీ ఆ అభ్యర్థి కానీ ఓటు వేయరు. తప్పకుండా రైతులు ఆలోచిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. రైతులంతా ఏకమవుతారు, రైతు బిడ్డలు మొత్తం ఏకమవుతారు. గతంలో కూడా రైతులు అవమానించినటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిల్లు. రైతుల గురించి అవమానకరంగా మాట్లాడినటువంటి ప్రతి నాయకుని కూడా ఇంటికి పంపిల్లు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. వాళ్ళందరూ ఏకమవుతారు. గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి రైతు బిడ్డ తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాదు, ప్రతి ప్రభుత్వం, ఇది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, గతంలో 2 పర్యాయాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలనే జీవోలు తీస్తారు, ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తారు. జీవో నెంబర్ 46ని ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత సరే అధికారుల వల్లనో సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్లనో ఆ జీవో ఇష్యూ అయింది. ఆ జీవో ఇష్యూ అయిన తర్వాత కొంతమంది విద్యార్థులు పాపం ఇబ్బంది పడ్డారు. ఇది వాస్తవం. మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారిని కలిసి దాన్ని సవరించమని కోరగా కేటీఆర్ గారు కూడా దీన్ని తప్పకుండా సవరించాల్సిందే అని చెప్పి అక్టోబర్ 30 తారీఖు రోజు ఈ నిరుద్యోగులు పోయి కలిస్తే సవరిద్దామని వారు చెప్పిన తర్వాత తక్షణమే 3వ తారీఖే కోడ్ వచ్చింది. ఆ వచ్చే నెల 3వ తారీఖే కోడ్ వచ్చింది. దాన్ని సవరించలేకపోయినాం. కానీ ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 46 బాధితులారా, మీరందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ 5 నెలలు గడిచింది. మేము ఇంతసేపు లైబ్రరీ విజిట్ చేసినాం, ఉదయం మార్నింగ్ వాక్ వెళ్ళినాం, కోచింగ్ సెంటర్లు తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా పాపం నా దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నారు వాళ్ళు, అన్నా జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామంటే మేము అందరం కూడా ఆ రోజు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం, కాంగ్రెస్ పార్టీకి మా ఇంట్లో వాళ్ళతో ఓట్లేయించినాం, మా మిత్రులతో ఓట్లేయించినాం. కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, ఆ జీవోను రద్దు చేయడం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మా పక్షాన పోరాటం చేయండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఈ సందర్భంగా నేను నిరుద్యోగ మిత్రులందరూ కూడా నేను చెప్తున్నా, జీవో నెంబర్ 46ను రద్దు చేయించేటువంటి బాధ్యత
మాది, నాది, మా పార్టీది, మా నాయకత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జీవో నెంబర్ 46ను రద్దు చేసేంత వరకు అలు పెరగని పోరాటం చేస్తాం, మడుమ తిప్పని పోరాటం చేస్తాం. తప్పకుండా నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీ అందరినీ కూడా కోరుతున్నా, చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు ఇక్కడ. మీ జర్నలిస్ట్ మిత్రులకు కూడా ఓట్లు ఉన్నాయి. పాపం మీరు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, రోజంతా కష్టపడి గ్రామాల నుండి, మండలాల నుండి వార్తలు సేకరించి మీ జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చి మీ ఎడిటర్లకు ఇచ్చి వాటిని పైకి పంపి అక్కడి నుంచి మళ్ళీ పబ్లిష్ చేయించుకొని మీరు ఒక పేపర్ తయారు చేస్తే, ఒక ఆయన తెల్లారులేస్తే ఆ పేపర్ని స్క్రీన్లో చూపెట్టి ఎక్కిరిస్తూ ఉంటాడు. మీరేమో కష్టపడి వార్తలు సేకరించి పబ్లిష్ చేసుకుంటే మీ వార్తలను ఒక ఆయన ఎక్కిరిస్తాడు. జర్నలిజంని ఎర్నలిజంగా మార్చిండు ఆయన. అలాంటి వ్యక్తిని మొగ్గలోనే తించువేయకపోతే సమాజానికి ఏమి జరుగుతుందో మీరందరూ ఆలోచించగలుగుతారు. మీకు ఆ విజ్ఞత ఉంది, మీకు ఆ మేధస్సు ఉంది. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా, జర్నలిస్టు సోదరులందరినీ కూడా నేను కోరుతున్నా, నేను మీ ద్వారా ఎదిగినటువంటి వాడిని. మండలంలో పనిచేసే మండలంలో వార్త రాస్తే నేను జిల్లాకు వచ్చిన, జిల్లాలో వార్త రాస్తే నేను రాష్ట్రానికి వెళ్ళిన, ఈరోజు మీరు వార్త రాస్తే తప్పకుండా నేను మండలికి కూడా వెళ్తా, మీ వానిగా ఒక ఎమ్మెల్సీగా ఉంటా. కాబట్టి జర్నలిస్టు సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నాకు సహకరించండి, మా పార్టీకి సహకరించండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత ముఖ్యమో ఒక బలమైనటువంటి ఒక ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. లేకపోతే ఒక మొనోపొలి రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని బలోపేతం చేయండి, మా పార్టీని బలోపేతం చేయండి, నాకు మద్దతుగా నిలవండి. రాబోయేటువంటి ఎన్నికల్లో 3వ నెంబర్ మీద ఉన్నటువంటి నా పేరు పక్కన 1 వేసి, అంకెని మాత్రమే వేయాలి. ఆ 1 వేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా, మీ ఆశీస్సులు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. సమాధానం చెప్తా. నేను కూడా నేను దానికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సరే, ఒక ఎన్నిక అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, ప్రశ్నలు కూడా ఉంటాయి. తప్పకుండా దానికి మేము సమాధానం చెప్తాం. ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆ రాష్ట్ర జనాభాలో 1% మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఏ ప్రభుత్వమైనా కానీ, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, సమాజ్వాదీ కానీ, ఏదైనా కానీ. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది వాస్తవం. తెలంగాణలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, దేశం మొత్తం మీద ఉన్నది. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా, అది ఉత్తరప్రదేశ్ అయినా, రాజస్థాన్ అయినా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పకుండా అక్కడ నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుతున్నది, లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇప్పియలేరు. ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభాలో 4 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండగలుగుతారు. అయినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది, కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది, అనేక కొత్త విభాగాలను ఏర్పాటు చేసింది. దాని కారణంగా ఖాళీలు ఏర్పడితే 1,60,000 మందికి ఉద్యోగం కల్పించడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు పంచాయతీ సెక్రటరీలను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి కానిస్టేబుళ్లను, ఎస్ఐలను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? మన మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ని ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లైన్ మెన్లను, అధికారులను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? 20 ఏఈలను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? ఈ రాష్ట్రంలో 26,000 మంది విద్యుత్ కార్మికులను పర్మనెంట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? విద్యుత్ సంస్థలో కొత్తగా 13,000 ఉద్యోగాలను కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? కొత్తగా 8,000 మందిని టీఎస్పీఎస్సీ ద్వారా టీచర్లను రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ కాదా? తప్పకుండా దీని గురించి అందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగంలో చూడండి. ఒకనాడు ఈ రాష్ట్రంలో
కేవలం 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఈరోజు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత 2,62,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 23,000 కంపెనీలను తీసుకొస్తే 17 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకనాడు 53,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఐటీ ఎగుమతులు ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలకు చేరింది. వాస్తవం కాదా అని అడుగుతున్నా. మరి ఇదంతా ఉపాధి కల్పన జరగలేదా? అయినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి, మేము కాదంటలేం. ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి. దానికి మీరేం చేస్తున్నా చెప్పండి. ప్రజలు ఎంతో ఆశపడి, ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశపడి మిమ్మల్ని గెలిపించారు కదా, మరి మీరేం చేశారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని మీరు చెప్తున్నారు కదా, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇష్యూ చేశారో చెప్పండి. పరీక్షలు ఎప్పుడు నిర్వహించారో చెప్పండి. ఫలితాలు ఎప్పుడు వెల్లడించారో చెప్పండి. అది చెప్పకుండా మీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. రేవంత్ రెడ్డి గారిది అయితే గమ్మత్ ఉంటుంది పాపం. ఊరంతా టెంట్ వేసి ఎల్బీ స్టేడియంలో ఆయన పెద్ద సభ పెట్టి నియామక పత్రాలు ఇస్తాడు. మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, పరీక్షలు నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. నిరుద్యోగ యువత అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మేము లైబ్రరీలో పోతాం కూడా అదే అంటాను వాళ్ళు. మేము పొద్దున లైబ్రరీ పోయినాం. అక్కడ ఒక జాబ్ యాస్పిరెంట్ నన్ను పక్కకు తీసుకెళ్ళి మరీ చెప్పిన, అన్న వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటున్నారని, 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వారే చెప్తున్నారు. కాబట్టి వెంకరెడ్డి గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు, ఒక డైనమిక్ లీడర్. వాస్తవాలు ఏందో చెప్పడానికి ఒక పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వస్తారు. మీరు చెప్పుకోవాల్సింది ఉంటే మీరు ఏదో చెప్పుకోండి, కానీ దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. చాలా గమ్మత్తు ఉంటుంది. మాకున్నది 2 ఎమ్మెల్యేలే. 2 ఎమ్మెల్యేలకే ఇంతమంది భయపడతాను పాపం. 2 ఎమ్మెల్యేలకి భయపడతాను. వాస్తవమా కదా? మా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం ఏకమై ఈ యొక్క ఎన్నికను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ ఉంది. ప్రతి కార్యకర్త కూడా పాల్గొంటున్నాడు. విద్యార్థి విభాగం నుండి మొదలు పెడితే, మాకు గెలిచిన ఇక్కడనే ఉన్నాడు, విద్యార్థి విభాగం నుండి మొదలు పెడితే అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి. కలిసికట్టుగా ఈ యొక్క ఎన్నికను ఎదుర్కొంటాం. సరే, వార్తాపత్రికల్లో చాలా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, కోఆర్డినేషన్ కమిటీ, క్లస్టర్ కమిటీలు, బూత్ కమిటీలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. సరే, వార్తలు వస్తూ ఉంటాయి, దాన్ని మేము ఖండించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి, మమ్మల్ని అడిగేటువంటి హక్కు మీకు ఉంటుంది, తప్పేం లేదు. దాంట్లో మేము సమాధానం చెప్పాల్సిందే, చెప్తాం కూడా. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సగానికి పైగా టూర్లకు వేలు. ఎందుకు వేలు? మరి దాని గురించి ఎందుకు ప్రస్తావన ఉండదు వార్తలలో? కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం ఇష్టం లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సరే, అది పేపర్లో రాకపోయి ఉండొచ్చు, చర్చ జరుగుతున్నది. మరి దాని సంగతి ఏంది? కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది పట్టభద్రుల ఎన్నిక కాబట్టి దీన్ని మంచిగా ఒక మేధో మదనానికి మనం ఉపయోగించుకోవాలి. మంచి చెడులను విశ్లేషించుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము మిగతా విషయాలు చాలా పరుషంగా మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా మాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. గత 4 పర్యాయాలుగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఎంతమంది వచ్చినా, ఎన్ని పార్టీలు పోటీ చేసినా కూడా ప్రజలు పదే పదే ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ. అన్న బిజినెస్ అంతా పార్టీలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు అన్నకు గెలుస్తారు. మీ బిజినెస్ ఎక్కువ పార్టీలకి మంచి జరుగుతుంది. పార్టీ ద్వారానే ప్రజలకు మంచి పార్టీ ఇస్తేనే
ఇట్లా నరేంద్ర మాట్లాడుతాను ఇట్లా ముందర మీరు రండి ఇట్లా ఆడ వైర్లు కానీ అలా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డి గారు ఈరోజు నల్గొండకు రావడం